నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. వాళ్ళందరితో ఒక్కసారి మళ్ళీ 24 years బ్యాక్ ప్రభాస్ గారు అసలు ఎలా యాక్ట్ చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళో వాళ్ళనే కనుక్కుందామని పిలిచామన్నమాట. దాంట్లో మన కృష్ణమాయ గారు ఇక్కడ ఉన్నారు. కృష్ణమాయ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక ఇమేజ్ చూపిస్తాను. ఈయన ఇప్పుడు ఇలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు చూడండి. అక్కడ ఆ మెల్లో ఎప్పుడు కామన్ అనుకుంటా కంటిన్యూటీ అండి, ఇంకా లైఫ్ కంటిన్యూటీ అది. ఓహో అలాగది సినిమా గురించి కాదు అది. కాదు, అది ఇప్పుడు ఉంటుందండి. ఓకే, అక్కడ కృష్ణమాయ గారు వైట్ షర్ట్ కనబడుతున్నారు కదా అక్కడ. ఓకే, అమ్మ నా అదిరే అభి. అతనండి, అతను ప్రొఫెసర్ అండి, హనుమంత్. ఓహో, ఈ సినిమా గురించి వచ్చారు ఆయన. అంటే దాని వరకు చేశాడు, తర్వాత ఏదో డైరెక్షన్ కూడా చేశాడు ఆయన, ఒక సినిమా డీల్ అనే సినిమా. ఓకే, ఇతను రాంబాబు చచ్చిపోయాడు. రాంబాబు చనిపోయారు కదా, చనిపోయారు. దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత. చనిపోయారు. ఈ కింద అబ్బాయిని ఎక్కడో చూసినట్టు. ఇప్పుడు హీరో అయ్యాడు, ఏదో చిన్న సినిమా చేశాడు అబ్బాయి, చిన్నాడు. వాడు కూడా హీరో అయ్యాడు, మరి ఏం చేసి నాకు కరెక్ట్గా ఐడియా లేదు. వాడు హీరో అయ్యాడు. ఇక మధ్యలో ఉన్నది అయితే బాహుబలి. ఇంక మేము చెప్పాలి, మధ్యలో ఉంది ప్రభాస్ గారు. బాహుబలి ఇప్పుడు ఇంకా అసలు ఇక్కడ ఉంది. అసలు నెక్స్ట్ కృష్ణమాయ అగోండి, గల్ల సీన్లన్నీ గలీలమ్మడి తిరుక్కుంటా చేసి ఉంటారు. అసలు అమ్మ పట్టించుకునే లేరండి అప్పుడు. ఇప్పుడంటే ప్రభాస్తో బయటకు వెళ్తే సమస్య లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఎక్కడ కృష్ణనగర్లో క్యాంటీన్లో తీసాం. అది రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద క్యాంటీన్ ఉంటుంది. ఓకే, అందరూ తీసాం సీన్. అప్పుడు అసలు షూటింగ్ చేస్తుంటే కనీసం చూసే జనం కూడా రాలేదు. ఎవరు అలా చూసి ఏదో సీరియల్ మనకెందుకని వెళ్ళిపోయారు. ప్రభాస్ తెలియదు, మేము తెలియదు, ఎవరు తెలియదు. ఓకే, ఇప్పుడు వెళ్ళగలమా అలాగ? అసలు ఇప్పుడు అసలు ప్రభాస్ వస్తే ఉంటుందా? ఫిలిం సిటీ లోపలికే దూసుకొచ్చేస్తున్నారు. ఆయనకి లోపల గెస్ట్ హౌస్ ఉంది ఫిలిం సిటీ. అంటే మన సాహో వర్క్ చేసినప్పుడు మన ఫౌజీ కూడా వర్క్ చేశానండి ఆయనతోటి. అంటే ఆయన మంచిదనం చూడండి. ఒక ఫౌజీ వర్క్ చేస్తున్నాను, వచ్చారు ఆయన, వెంటనే డైరెక్టర్ని పిలిచాడు. ఈయన తెలిసాడు అని అడుగుతున్నాడు ఆయన డైరెక్టర్ని. ఆ డైరెక్టర్ని నేను తెలుసా అని అడుగుతున్నాడు ప్రభాస్ గారు. ఆయన ఈయన తెలుసా అంటున్నాడు. తెలుసు, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. కాదండి, ఈశ్వర్ సినిమాలో నాకు ఎలా నుంచోవాలో, లైటింగ్ ఎలా తీసుకోవాలో అని ఈయనే నేర్పాడండి అని చెప్తున్నాడు. అంత గొప్పడు ఆ మనిషి. మన గురించి చెప్పాల్సిన అవసరం అంతే కదా. ఆయన బాహుబలి, మన నథింగ్. అంత మంచిదనం అనమాట. కేరవాణి తీసుకెళ్ళాడు. ఏమంటే ఫుడ్ పెట్టి చంపుతాడండి. ఫుడ్ పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్ తినండి, అదే చికెన్ అసలు. అమ్మ ఏంటి అసలు ఎంత కూడా మారలా మనిషి. అప్పటి నుంచి అంతే ఉన్నారు. అప్పుడు కృష్ణనగర్ షూటింగ్ లో చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు అసలు? రోడ్ల మీద తినేవాళ్ళ మీరు? రోడ్డు మీరు నమ్మరు. ధూల్పేటలో ఇంకా కృష్ణారెడ్డి అంటే ఇక్కడ పోనీ మనం ఆఫీస్కి వెళ్తున్నాం దగ్గర కాబట్టి. ధూల్పేట లోపల సందులు గల్లీలు, అక్కడ బళ్ళు వెళ్ళవు. సారా కాస్తూ ఉంటారు. సారా బెల్లం కాబట్టి ఈగలు వస్తాయి. మీకు ప్లేట్ ఇవ్వగానే ఈగలు పడతా ఉంటాయి. దులిపేసుకోవాలి, తినాలి. కింద కూర్చుని చైర్లు మూసుకొచ్చేంత లేదంటే ఈ గల్లీలు ఇప్పుడు పరిగెడితే ఇంకో గల్లీ ఇంకోసారి పరిగెడతాం. షార్ట్ కట్ అయిందా బ్రేక్, అక్కడే బ్రేక్ ఇస్తాడు. వీళ్ళు తీసుకొస్తారు 2 గారెలు, పొలోమని ఏమి ఉండవు. తీసుకొస్తారు, ప్లేట్లు ఎత్తాడు, ఇచ్చేస్తారు. అలాగే తినాలి. అంటే అప్పుడు ఆయన అంత తినేవాడు కదా యాక్చువల్లీ. ఇంత కప్పు అన్నం అలా తిరిగేసి ఇంతే కప్పు ఉండేది రౌండ్గా. అన్నం 2 చికెన్ పీసులో లేకపోతే వెజిటబుల్ 2 పీసులు అంతే. అప్పుడు స్టిఫ్నెస్ వేరే ఆయన, అసలు మామూలుగా లేడు. అవును, మంచి హైట్, సాలిడ్ ఉంటారు, గట్టిగా ఉండేవాడు అసలు. మొన్న సినిమా థియేటర్కి వెళ్ళి అల్చల్ చేసాం మేము. అసలు మొత్తం థియేటర్ ఊరిపోయి నేల టికెట్లో కూర్చొని అయిపోయి. చెప్పాలంటే అప్పుడు సినిమాలలో హీరో పక్కన ఒక టీం ఉండేది, బాగుండేది, బ్యాచ్ ఉండేది. వాళ్ళకి మంచి ఎండింగ్ కూడా. ఇప్పుడు ఈ సినిమాలో ఎండింగ్ కూడా నా మీద ఎండ్ అవుద్దండి. చూడు, సినిమా డైరెక్టర్ గొప్పతనం. నాకు ఒక యాదమ్మ క్యారెక్టర్ ఉంటుంది. యాదమ్మ ఇదే ఉత్తరా అని అడుగుతాడు ఎవరు పక్కన వాడు. ఒరే నా కళ్ళతో చూడండిరా ఎండ్. అసలు అలాగా అంత ఛాన్స్ ఇస్తారా? ఇప్పుడు ఊరుకుంటారా అసలు? అలాగే అంటే ప్రభాస్ గారితో జర్నీ మాకు ఒక అదృష్టం అంతే. చూడండి చివర అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు, కొంచెం లావ్ అయ్యారు కొంచెం. అంటే మరి ఇంకా ఏజ్ ఉంది కదండి అప్పుడే. నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు 24 years బ్యాక్ వెళ్ళిపోతే ఎన్ని గుర్తుంటాయో. మీరు అన్నట్లుగానే రోడ్ల మీద కూర్చొని ప్లేట్లలో తింటాం. అసలు కృష్ణానగర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రభాస్ అసలు ఎవరు వచ్చి చూసేవాళ్ళు కూడా. కృష్ణానగర్ మన ఏమంటుందండి, అన్నపూర్ణ స్టూడియో గల్లీలో. అన్నపూర్ణ ఇప్పుడు 7 acres ఎదురు గల్లీ ఉందండి. ఆ లోపల పానీపూరి బండి, కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతోందిరా, ఆ పాట అక్కడే చేసాం. పట్టించుకున్నాడు లేడు మమ్మల్ని అసలు. అమరాశేఖర్ మాస్టరు ఆయన డ్యాన్స్ చేస్తారు, ఎగరాలి, పాట జరుగుతూ ఉంటుంది. ఎవడు అసలు ఆ సందులో కూడా చూడలేదు మమ్మల్ని ఎవడు. మరి జనం కాబట్టి కొంచెం వచ్చిన చూడండి, మాకేం పని. వాళ్ళందరూ ఆర్టిస్టులు రా, జూనియర్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. కృష్ణరాజు తమ్ముడు గారు అబ్బాయి ఎవరికి తెలియదు ఎవరికి. చార్మినార్ దగ్గర షాట్ ఉంటుంది, మీరు చూసారు. అమీర్పేటకు ధూళిపేటకు షహర్ ఒకటేరా, చార్మినార్ చార్మినార్ దగ్గర ఆయన దింపేసి వెనక్కి వచ్చి కెమెరా పెట్టుకుని నువ్వు ఎగురు డాన్స్ అంటే నాకు పాట వినపట్లేదు అంటే, పాట ఏం లేదు, ఉట్టిన ఎగురు అంటే ఉట్టిన ఎగురు. తర్వాత సాంగ్ పోస్ట్ చేసుకున్నారా అన్నారు. ఉట్టి ప్రభాసే ఉంటాడు అక్కడ, మేము కూడా ఉన్నాం. అంటే ఆయన చార్మినార్ ముందు డ్యాన్స్ చేయాలంటే ధూళిపేట కలగదా అని. ఇలాంటివి అంటే ఇప్పుడు అసలు చార్మినార్ ఆ ఏరియాకి వస్తే జామ్ అయిపోద్ది ట్రాఫిక్. ఏరియా ఏంటి ఆయన ఇండియాలో కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా
అసలు ఆయనకి అమెరికాలో, యూకేలో లేకపోతే వేరే కంట్రీస్ లో కూడా ఆయనకి ప్రైవసీ ఏం లేదు ఇప్పుడు. ఓన్లీ ఫిల్మ్ సిటీ వరకే హ్యాపీ. అంటే వాళ్ళు ఫిల్మ్ సిటీలో ఏంటంటే లోపల ఒక గెస్ట్ హౌస్ కట్టించారు ఫుల్గా. అంటే ఈయనకి ఓన్ అన్నట్టే అది. ఇంకా అంటే దాంట్లో అన్నీ ఉంటాయి, అన్ని వస్తువులు ఉంటాయి లోపల. ఇంకా ఆయన ఇష్టం అనమాట. అసలు ఈయన ఏమనుకునే వాళ్ళు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు, ఈ సినిమా హిట్ అవుతుంది, నేను హీరో అవుతాను, మనల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఏంట్రా, ఇలాంటి ఈ సినిమాకి నిజంగా కూర్చుని, అంటే నేను వీళ్ళందరికంటే కొంచెం సీనియర్. ఎందుకంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ నేను. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ప్లస్ జయంత్ గారు కో డైరెక్టర్ లాగా. డైలాగ్ వస్తుంది నేను చెప్పాలి, వాళ్ళకి ఆర్ట్ సెట్ చేయాలి, వచ్చి డైలాగ్ చెప్పాలి. అప్పుడు ఈయన వర్షన్ ఏంటప్పుడు ఆయన అంటాం నాతో, ఏమండి ఈ సినిమా బాగుంటుందండి, బాగుంటుంది, నేను పెద్ద హీరోని అవుతానండి అనేవాడు. ఇలా అనేవాడు. సార్ మీకున్న పర్సనాలిటీకి ఇప్పుడున్న హీరోల్లో అంత లేదండి, ఎవరు మీరు అవుతారు ఖచ్చితంగా. ఏమో సార్, ఏమో సినిమా చూస్తే ఏదోలా ఉంది, ధూళిపేట సందులు అంటే కొత్తగా వచ్చినట్టు ఊహించుకుంటాడు. ఒక 4 పెద్ద పెద్ద ఫైట్లు, పెద్ద సెట్లు ఇలా ఊహించుకుంటారు కదండి. ఇప్పుడు నాకు ఎవరికి హీరోకి వచ్చినా అలా ఊహిస్తారు. ఈయనకి ఫస్ట్ టైం ధూళిపేటలో పెట్టారు డైరెక్టర్. సెట్లు ఏం లేవు, న్యాచురల్గా వెళ్తుంది కదా, సైకిల్ దొక్కుతున్న హీరో. నేను అవుతానా లేదా ఏంటి సార్ అని రోజు డిస్కషన్ జరిగేది. కాకపోతే ఆయన టాలెంట్ ఏంటంటే ఆయనకు డైలాగ్ ఉంటే, అంటే తెలివి అనాలా మరి దాన్ని, అది క్లవర్ ఏమో. ఈ డైలాగ్ మీరు అలా చెప్తారండి మీరైతే కృష్ణ గారు అనేవాడు. నేనైతే ఇలా చెప్తానండి. అభి దగ్గరికి వెళ్ళాడు, అభి నువ్వైతే ఎలా చెప్తావు, ఇలా ఇవన్నీ చూసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన చెప్పేవాడు. ఎక్కడో ఉంది, కసి ఉంది, సాధించాలి, నేను పెద్ద రేంజ్కి రావాలి అంటే. ఆయన ఆల్రెడీ కింగ్స్ కదా, వాళ్ళకేం తక్కువేం లేదు, ఒక ఊర్లో ఆలే. కానీ నేనేదో సాధించాలి, సినిమా ఫీల్డ్లో రావాలి, ఏదో నేను ఒక, అంటే కృష్ణరాజు గారు అంత అవ్వకపోయినా అనే ఉండేది మాట. ఆయన దాటి వెళ్ళిపోయాడు. అంటే చాలా పెదనాన్నగారే అయినా కూడా. అంటే అప్పుడు మాకేంటంటే పెద్ద పెద్ద సినిమాలు అంటే కృష్ణరాజు గారే, ట్రంగూన్ రౌడీ అంటే మీరు అప్పుడు మీకు తెలుసో లేదో, పెద్ద పెద్ద త్రిశూలం ఏంటంటే 100 రోజుల సినిమాలు కాదు, 150. అంటే ఇప్పుడు 100 రోజుల సినిమా అంటే మనం ఇప్పుడు లేదు, ఈ జనరేషన్లో 100 రోజులు అనే సినిమా లేదు. అలాంటిది 150, 175, 175 days అనేసేవారు హాస్టల్లో. వచ్చే వాళ్ళ కృష్ణరాజు గారు ఎప్పుడైనా సెట్కి యాక్టింగ్ వచ్చారు, 2 సార్లు వచ్చారు. చూసేయండి అంటే చూడడం అంటే ఆయనకి తెలిసి ఈయన వస్తాడండి. ఆయనే కాన్ఫిడెన్స్, అందరికంటే ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, పెద్ద హీరో అవుతాడు. మీకు ఎందుకు నేను ప్రొడ్యూసర్ గారికి, అశోక్ కుమార్ గారికి, సార్ ఈ హీరో మనకి చాలా పెద్దోడు అవుతాడు, మీరు 2-3 సంతకాలు పెట్టుకోండి సార్, 2-3 చెప్పాను నేను అన్నాను. అంటే మనకి ఎందుకు కృష్ణ, ఈ సినిమా చేస్తున్నారు అంతే అంటే ఊహించరా, ఒక బాహుబలి అయిపోతారని ఊహించరా ఎవరు. ఛత్రపతి నుంచి మరి ఇంక మరి దొరుకుతాడు. సినిమా మొత్తం బడ్జెట్ కూడా అసలుకి అది 2.5 కోట్లు 3 కోట్లు చేసి 2.80 అయింది, 5-6 కోట్లు అమ్మేస్తున్నాడు ఆయన. మంచి ఆ రోజుల్లో మంచి గెయిన్ అండి. మీకు విచిత్రం ఏంటంటే ఈశ్వర్ సినిమా టైటిల్ కాబట్టి సోమవారం రిలీజ్, శివుడు కాబట్టి అసలు ఎవరన్నా చేస్తారండి అలాగా. ఆయనకి మన అశోక్ కుమార్ గారికి ఏంటంటే గురువుల మీద నమ్మకం. ఈశ్వరు సోమవారం, నేను సోమవారం రిలీజ్ చేస్తాను. సోమవారం అంటే ఏంటంటే రిస్క్ అనమాట అది. అవును అంతే కదా, ఫ్రైడే సాటర్డే రిలీజ్ చేస్తాం. ఏదైనా శుక్రవారం, శనివారం, ఆదివారం ఆడితే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి సినిమా. తర్వాత ఆడిన ఆడిపోయినా సోమవారం తీసేస్తాడు. సోమవారం రిలీజ్ చేశాడు. జయంత్ గారు అయితే నేను అసలే టక్కరదంగా ఈ చేసుకుని నేనేదో ఒకలాగా ఉన్నాను, నేను ఏదో చేసేటం అనుకుని ఆయన బాధ. మేమందరం కుర్రోళ్ళు అందరం, ప్రభాస్ గారు ఏంటి సోమవారం రిలీజ్ ఏంటంటే, ఆదివారం మన శుక్రవారం అయితే కదండి మామూలుగా అని అందరం జనరల్. సోమవారం రిలీజ్ చేసి మళ్ళీ శుక్రవారం దాకా ఆడి, శుక్రవారం నుంచి హైప్ అందుకుంది థియేటర్ ఫుల్. థియేటర్కి వెళ్ళి చూసే ఈ మూవీ అసలు మేము ఫస్ట్ అందరూ వెళ్ళిపోయాం థియేటర్కి. సంధ్యనే ఏదో 30 హీరో గారు కూడా అందరం వచ్చి అందరం. అప్పుడేంటి అప్పుడన్నా గుర్తుపట్టారు? అప్పుడు కూడా గుర్తుపట్ల, సినిమా అంతా అయిపోయి బయటకు ఈడో అన్నట్టు. అంటే తర్వాత భలే ఉంటాయి కదా మెమరబుల్. మీకు ఆయన ఏదో పాట పాడేవాడండి, నబ్బో నబ్బరు గజలు అని, ఆ మ్యూజిక్ కొడితే పాడేవాడు, మేము డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. అంత అలర్గా ఉండేది అన్నాడు బ్యాచ్. అంటే ఇప్పుడు అందరూ నేను ఏజ్ వచ్చినట్టు ఫీల్ అవ్వను, కానీ మిగతా వాళ్ళకి ఏజ్ వచ్చిందని ఫీల్ అవ్వచ్చు, కొంచెం అఫీషియల్గా బాగున్నా అనొచ్చు. ఈయన అనలేదండి, సేమ్ అలాగే అంటే ఇప్పుడు ఎలా ఉండేదండి మనకి, నాన్ వెజ్ కూడా ఉండేది కాదు కదండి కంపెనీలో అన్నాడు. సార్ పెట్టేవాళ్ళు ఆదివారం అంటే ఓన్లీ ఆదివారమే, డైలీ ఉండదు. అదేలే మన ఈస్ట్ వెస్ట్ మాటలు అప్పుడు అలానే ఉంటుంది. ఇప్పటికీ అలా ఉన్నాడు, అలాగే అడిగి పెట్టేవారు కదండి ఆయన. అసలు భలే ఉంది. నాకేమో అక్కడ ఆ ఫౌజీ డైరెక్టర్ కొంచెం టెన్షన్, ఆయన అంటే స్పీడ్ ఏదైనా మాట వదిలేస్తాడు. ఏమన్నా అంటాడు, నా ఈయన చేయి పట్టుకుని వదలట్లా నుంచి వెళ్ళిపోయాడు టక్కనే. అంటే ఒకసారి చూడగానే ఏమవుద్ది, అమ్మ ఏమన్నారు ఏమన్నా అక్కడ సాంగ్ చేశాం కదా చార్మినార్లో, జనం వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న తిడుతున్నారు, ఆయన చూడకుండా నేను డ్యాన్స్ చేస్తున్నాను అవన్నీ చెప్తున్నాడు ఆయన. ఆయనకు ఒక టక్కన వెళ్ళిపోయాడు ఫ్లాష్ బ్యాక్. నాకేమో వర్క్ టెన్షను. అంత మిథున్ చక్రవర్తి గారు వస్తున్నారు ఆర్టిస్ట్, ఆయన ఆ స్టిక్ ఇవ్వాలి, ఆయన సెటప్ చేయాలి.
ఈయన వదలట్లేదు, డైరెక్టర్ ఇటు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు, హీరో దగ్గర ఉంటే ఏమన్నాడు కదా, ఆయనేమో చాలా నాకు అన్నీ నేర్పాడండి అదండి ఇదని చెప్తున్నాడు. నాకు టెన్షన్, సార్ మళ్ళీ వస్తాను సార్ ఒక్క నిమిషం, ఏంటి మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ వచ్చే లోపలికి అంటున్నాడు, ఇప్పుడే కదా తిన్నా మళ్ళీ తిండి పెట్టి చంపుతారండి వాళ్ళు. అంటే వాళ్ళ అక్క కూతురు పెళ్ళికి వెళ్ళాం, పెద్ద ఆకేశారు, దాంట్లో మనం కళ్ళు మూసుకుని మటన్ ఫ్రై ఉంటే బాగుండు ఉంది, మటన్ ఎగురు ఉంది, ఓన్లీ ములుగులు ఉంటే బాగుండు అది ఉంది. ఇంత పట్టుకొచ్చారండి, వాడ అనుకున్నాను, అలా పట్టుకొచ్చి పెట్టాడు ఆవిడ. ఏంటిదన్న, టైగర్ ఫ్రాన్స్ అండి, తెలియదండి మీకు, టైగర్ ఫ్రాన్స్ ఉంటే ఎంత ఉంటుందా, ఎంత ఉంది అంటారు, వడలాగా ఇది ఎక్కడ అంటే సపరేట్గా పెట్టిస్తారండి, అలా చెరువులో ఉంటాయి కదా అని అంటున్నాడు. ఫుడ్లో లేదండి. సరే అది అయిపోయింది కదా, ఇంకా దాంట్లో పనస్తోనా ఇంకేదో పళ్ళు అవన్నీ తింటే మనిషి అక్కడక్కడ చచ్చిపోతాడు. ఆయన పెద్ద నుంచున్నాడు అక్కడ, ఇలా ఏమన్నా వదిలేరా పడిపోతారా మీకు అంటున్నాడు. ఆయన కుర్రవాళ్ళం కదా, ఆయన ముందు ఒరే అంటాడు మమ్మల్ని అందరూ, ఏమన్నా వదిలేరా మొత్తం తినండి, నేను స్పెషల్గా వండించాను అంటున్నాడు. ఇన్ని ఎలా తింటారు సార్ అంటే ప్రభాస్ కుమ్మేశాడు. అప్పుడు ఆయనకి ఏంటంటే వారంలో ఒక్కరోజే వదులుతారు, జిమ్కి వచ్చి ఉండేవాడు చిరంజీవి అని, ఫుల్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఏమి తింటానికి లేదు, డైలీ ఇంత కప్పు రైస్, 2 హాఫ్ బాయిల్డ్ చికెన్ కానీ లేకపోతే వెజిటబుల్ చేయని బాయిల్డ్ కానీ, అంతే ఫుడ్ అసలు. అంటే తిని లేచి నుంచోవాలి, మళ్ళీ కూర్చోకూడదు, కూర్చుంటే మడతలు వచ్చేస్తాయంటే ఏదో రూల్ ఆయనకి. ఇలా తిని లేచి నుంచోవాలి, నుంచి అలా తిరుగుతూ మాట్లాడుకుని మళ్ళీ షార్ట్ రైడ్, మళ్ళీ పరిగెట్టేవాళ్ళం. జ్యూస్ అప్పుడప్పుడు ఇంత ఇచ్చేవాడు, ఇంత. అదేంటో 4 తడవాలి కదా సార్ అనేవాడిని. అంతే సార్ మీకు తెలియదు, మీరు అలా ఉన్నారు, మీ బాడీ లాంగ్వేజ్. నేను జిమ్కి వెళ్తాను, వెళ్ళకుండా ఎవడ ఉండదు, కానీ ఆయన మెయింటెనెన్స్ వేరు. ఆ చిరంజీవి గారిని ఒక బాడీ బిల్డరు, ఈయన కోచ్ 24 hours కూడా ఉండేవాడు.